కాస్త దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, సంఘము దేవుని సముఖములో నిలిచి ఉండాలి. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే, మీ మాటలు నా మాటలు మీ యందును, మీ మాటలు నా యందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను అది మీకు చెప్పండి అనుగ్రహిస్తాను. మీరు దేవుని యందు నిలిచి ఉండాలి. భక్తుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు దెస్సలోనికలో ఉన్న సంఘము దేవుని యందు నిలిచి ఉన్నదా అంటే 100% దేవుని యందు నిలిచి ఉంది ప్రియులారా. సంఘము శ్రమల్లో ఉంది, సంఘ కాపరి శ్రమల్లో ఉన్నాడు. అయినప్పటికీ సంఘము ప్రతిష్టతగా నిలబడింది. శ్రమలలో కూడా నిలబడింది అంటే, కష్టములు కూడా నిలబడింది అంటే, ఇబ్బందుల్లో కూడా నిలబడింది అంటే, దానికి అర్థం ఏంటంటే సంఘము దేవునిలో నిలిచి ఉంది కాబట్టి నిలబడగలిగింది. ఈరోజు నువ్వు దేవుని ఎదుట నిలిచి ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కదల్చబడని శక్తి నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. కదల్చబడకూడదండి. చాలామంది కదల్చబడుతూ ఉంటారు. ఏ టైంలో? శ్రమలు వచ్చినప్పటికి నేనేం చేయలేనులే, బాధలు వచ్చినప్పటికి నేనేం చేయలే, నష్టం వచ్చినప్పుడు ఈ నష్టాన్ని నేను పూడ్చుకోలే, వ్యాధి వచ్చినప్పుడు ఈ రోగం ఇక నాకు తగ్గదులే, పంట పండనప్పుడు ఇక నేను ఏం చేస్తున్న పంట పండదులే, వివాహం చేయలేనప్పుడు ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఉద్యోగం రాకపోతే నా దరిద్రత ఇంతే, నేను ఇలా చనిపోవలసిందే అనుకుంటుంటారు ప్రియులారా. అలా అనుకోవటం నువ్వు మాత్రమే. నా దేవుడు ఎప్పుడు అలా అనుకునేవాడు కాదు. నీ విషయంలో నా దేవుడు అలా అనుకునేవాడు కాదు. అలా అనుకునేవాడైతే నిన్ను పిలిచేవాడు కాదు ప్రియులరా. నా దేవుడు ప్రతి వ్యక్తిని వాడుకుంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ వయసుతో సంబంధం లేదు, నీ రంగుతో సంబంధం లేదు, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని చూసేవాడు కాదు నా దేవుడు, నిన్ను చూసేవాడే నా దేవుడు. నీకున్న వెనకమాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసేవాడు కాదు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చూస్తాడు. వివాహం చేసేటప్పుడు, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు వెనకమాల అతనికి ఎవరున్నారా, ఏ ఆస్తి ఉందని చూస్తారు. నా దేవుడు నీ వెనకమాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసేవాడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు నా దేవుడు. నీ తలంపులు చూసే దేవుడు నా దేవుడు. నీ తలంపులు చూసి, హృదయాన్ని చూసి అలా నా దేవుడు నిన్ను పిలిస్తే, నా దేవుని సన్నిధిని నిలబడితే అనేక ప్రాంతాలలో నా దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకొనును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు నా దేవుడు నన్ను వాడుకోవాలండి నూతన సంవత్సరం అన్నవాళ్ళు? చెప్పాలి చేతుల పైకెత్తి. ఏ విషయంలో వాడుకోవాలి? ప్రతి విషయంలో నా ప్రభు నిన్ను వాడుకోవాలి ప్రియులరా. దేవుని పని చేయటం కొరకే నువ్వు పిలువబడ్డావు. దేవునికి పనికొస్తావని నువ్వు పిలువబడ్డావు. దేవునికి పనికి రాకపోతే దేవుడు నిన్ను పిలుచుకోడు. ఉదాహరణకి మనము చెరుగుపల్లి వెళ్ళాము ఒక సామాన్ ఏమైనా కొనటానికి. ఏ సామాను కొనుక్కుంటాం? డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చెరుగుపల్లి మొత్తం కొనుక్కోం. మనకి ఏది అవసరమో దాన్ని 1కి 10 సార్లు వెనక చూసి, ముందు చూసి, దాన్ని చెక్ చేయించుకొని అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు తెచ్చుకుంటాం ఒక వస్తువు. అది దేనికి? నీకు పనికొస్తుందని. అలాగే నా యేసయ్య అంటున్నాడు, ఈ భూ ప్రపంచం మీద నేను జల్లెడు వేశాను. స్తోత్రం చెప్పండి. ఈ భూ ప్రపంచం మీద నా దేవుడు ఏం చేశాడంట? జల్లెడు వేశాడంట. జల్లెడు వేస్తే కొన్ని విత్తనాలు బయటకు వచ్చాయి. ఆ కొన్ని విత్తనాలలో ఒక విత్తనముగా నీ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జల్లెడు వేయబడినటువంటి విత్తనాలలో ఆ పొట్టు, పనికి మాలినవి, ఇంకా వేస్ట్గా ఉన్నవి అన్నిటిని కిందకు జారిపోయాయి. ఇప్పుడు నిలిచినటువంటి వాటిలో నీ ఒకదానిగా నా దేవుడు ఉంచిపెట్టాడు. నేను అంటాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా నేను నిన్ను ఎంచాను. స్తోత్రం. ఎక్కువగా నిన్ను లెక్క పెట్టుకున్నాను, నేను ఎక్కువగా ప్రేమించాను, నేను నా మనసులో నీకు ఒక స్థానాన్ని ఇచ్చాను. ఆ స్థానము చెరగనిది,
అలాంటి స్థానాన్ని నీకు ఇచ్చాను, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు దూరముగా ఉంటున్నావని దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధికి దగ్గరగా ఉండగలిగితే నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. ప్రియులారా, నువ్వు ఏది అడిగినా నా దేవుడు సమాధానం చెప్పడానికి ఇష్టపడతాడు. ఎప్పుడంటే నీకును నా దేవునికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, మీ ఇద్దరి మధ్య సమాధానం ఉన్నప్పుడు, మీ ఇద్దరి మనసులు కలిసినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు. దేవుని సన్నిధి అనేది రాజకోట లాంటిది. చెప్పండి, దేవుని సన్నిధి ఎలాంటిది చెప్పాలి. రాజకోటలో ఏముంటుంది? రాజకోటలో రాజు ఉంటాడు, రాజకోటలో రాణి ఉంటుంది, రాజకోటలో పని వాళ్ళు ఉంటారు, రాజకోటలో వాళ్ళు తినడానికి సకల పంచపరమాణములు అక్కడ ఉంటాయి. ఇది లేదు అనుకుంటానికి లేదు. మీకు గతంలో ఒకసారి చెప్పాను, రాజు గృహములో లేదా రాజకోటలో వారు భోజనాలు సిద్ధపరచుకునే ఒక్కరోజు ఒక్క పూటకు 100 గొర్రెలు, 100 దుప్పెలు, వీటన్నిటి గురించి మీకు చెప్పాను. అవన్నీ మనకిస్తే మనబోటి వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎన్ని చెప్పండి? గోవర్ధన్ చెప్పాలి, ఎన్ని 4. దేవుడికి స్తోత్రం. ఎన్ని చేసుకోవచ్చు? ఇచ్చేవాళ్ళు ఉండాలిగా మనకి. సరిగానండి, 4 పెళ్ళిళ్ళు చేయొచ్చు. అంత ఆహారము ఒక్క పూటకు ఖర్చు పెడుతున్నారంటే రాజకోట అంటే అంత అద్భుతంగా ఉంటుందా? రాజకోట అంటే అంత శ్రేష్టంగా ఉంటుందా? అవునండి. రాజకోటలో అంత ఆశీర్వాదం కనబడుతుంది, అంత దీవెన కనబడుతుంది. ఈరోజు నేను చెప్పే రాజకోట నా దేవాతి దేవుని సింహాసనము. ఆయన సింహాసనం దగ్గర సమాధానం ఉంటుంది, ఆయన సింహాసనం దగ్గర సంతోషం ఉంటుంది, ఆయన సమాధానము, కనికరము, అవసరతలన్నీ తీర్చబడతాయి. ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు తీర్చబడే ఆ స్థలమే దేవుని సింహాసనం. ప్రియులారా, అదే రాజకోట, అదే దేవుని సన్నిధి. కరువులో, కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఎంతకాలం నలిగిపోతావు? వాటన్నిటిని విడిచిపెట్టేరా, దేవుని సన్నిధికి రా. అక్కడ నీ ప్రతి కన్నీటి బొట్టు తొడవబడుతుంది, ప్రతి కన్నీటి బొట్టు తొడవబడుతుంది. నువ్వు అనుభవిస్తున్న అశాంతి దాటి వెళ్ళిపోతుంది, నువ్వు అనుభవిస్తున్న ఆ భయంకరమైన శోధన నిన్ను దాటి వెళ్ళిపోతుంది, నువ్వు అనుభవిస్తున్న ఆ పాపపు ఆలోచన నిన్ను దాటిపోతుంది. దేవుని సన్నిధిలో లేకపోతే, దేవుని సముఖములో లేకపోతే, దేవుని ఎదుట నువ్వు ఉండకపోతే నీ ఆలోచన అంతా కూడా పాపపు ఆలోచనగా మారిపోయింది. ప్రియులరా, నీ మార్గము పాపముతో నిండిపోయింది, నీ నడకలు పాపముతో నిండిపోతాయి, నీ ప్రవర్తన పాపముతో నిండిపోతుంది, నీ తలంపులు పాపముతో నిండిపోతుంది. పాపము అయస్కాంతం లాంటిది, పాపము ఆకర్షించింది, పాపము జీవితానికి ఆవేదన మిగిలిచ్చేది. ప్రియులరా, కన్నీళ్ళే మిగిలిచ్చేది. ఆ పాపమే మన జీవితంలో లేకుండా ఉండాలంటే దేవుని యందు నీవు నేను నిలిచిన వారమై ఉండాలి, దేవుని సముఖములో నిలిచిన వారమై ఉండాలి. ఈ సంఘం, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అనేకమైన భారభరితమైన పరిస్థితుల మధ్య సావుకుణ్ణి ఆ స్థలము నుంచి వెళ్ళకొట్టినా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారండి, ప్రభు కొరకు స్థిరపరచబడ్డారు, ఉన్నతమైన సంఘముగా నిలబట్టబడింది. అందుకే బైబిల్ అంటుంది చక్కటి మాట, ఏమంటారండి? ఈ సంఘము దేవుని యందు నిలిచి ఉన్నది, ఈ సంఘము క్రీస్తునందు నిలిచి ఉన్నది, ఈ సంఘము దేవునితో కలిసి ఉన్నది, కాబట్టి ఆ సంఘము కదల్చబడదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ 2025 సంవత్సరంలో మన జీవితాలకు ప్రశాంతత కావాలి. ఎంత సంపాదించుకున్నామన్నది కాదు, మన వెనకమాల ఎంతమంది ఉన్నారన్నది కాదు, మనం ఏమి కలిగి ఉన్నదన్నా కాదు, మన హృదయములో ప్రశాంతత ఉన్నదా లేదా అన్నదే ఇక్కడ సమస్య.
మన జీవితానికి ప్రశాంతత కావాలంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదు. మన జీవితంలో నెమ్మది కావాలంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే యేసయ్య దగ్గర మాత్రమే. నీ జీవితాన్ని ప్రభుకి అర్పించగలిగితే, నీ హృదయాన్ని ప్రభుకి అర్పించగలిగితే, నా దేవుడు నూతన సంవత్సరములో నీ జీవితానికి ప్రశాంతత అనుగ్రహించునుగాక, నెమ్మది అనుగ్రహించునుగాక, నీ పరిస్థితులను మార్చునుగాక. మార్చే దేవుడు అండి, మార్చేవాడు దేవుడు. మనం అనుకుంటాం చాలాసార్లు మారాలి అనుకుంటాం, కానీ మారలేవు. పరిస్థితులు మనల్ని మార్పులోకి తీసుకుని వెళ్ళలేవు. మన చుట్టూ ఉన్న శ్రమలు, మన చుట్టూ ఉన్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మందిరంలో ఉన్నంతసేపు నేను క్రీస్తు కొరకే బ్రతకాలి, మంచి వ్యక్తిగా బ్రతకాలి, దేవుని ప్రేమ కలిగి బ్రతకాలనుకుంటాం. ఈ మందిరం దాటి ప్రక్కకెళ్ళగానే ఏదో ఒక సమస్యలు, ఏ అప్పులోళ్ళో, లేకపోతే ఏ డోకరా వల్లో, లేకపోతే ఏదైనా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, వెంటనే అయ్యో నా దగ్గర డబ్బులు లేవే, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానే, అందరి చేత మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మనకు తెలియకుండానే మనలో విశ్వాసం సన్నగిల్లిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం ప్రియులారా. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, పరిస్థితులు నిన్ను ఎదగనివ్వటం లేదు, పరిస్థితులు నిన్ను పైకి రానివ్వటం లేదు. సంపాదించుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆ కష్టమంతా వ్యర్థమైపోతుంది. ఆ కష్టము నీవు, నీ పిల్లలే అనుభవించాలి, నీ భార్య అనుభవించాలి, నీ భర్త అనుభవించాలి. అలాంటి కష్టం ఏమైపోతుంది అంటారు చూడండి, గొడ్డి చాకరీ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఆ తినబోయే తలకి ఏమైపోతుందండి, దక్కటల్లా వెళ్ళిపోతుంది, సాతాను దగ్గర నుంచి లాగేసుకుంటుంది. వట్టి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ప్రియమైనటువంటి వారలారా, నువ్వు సంపాదించిన సంపాదన నీకే దక్కాలి అంటే, నువ్వు సంపాదించిన కష్టార్జితం నీ కుటుంబానికే దక్కాలంటే, ఇదిగో నీవు దేవుని ఎదుట నిలిచి ఉండాలి, నీవు సంఘములో, దేవుని సముదాయములో నిలిచి ఉండాలి. ఆ సంఘము నిలిచి ఉన్నది. రెండవ మాట అక్కడ మనం చూస్తాము, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో, విశ్వాసముతో కూడిన మీ పనిని. ఈ సంఘానికి ఏముందంటండి, విశ్వాసం ఉంది. విశ్వాసం అనబడుచున్న వాళ్ళకి విశ్వాసం ఉండదండి. పేరుకు మాత్రం క్రైస్తవులే, పేరుకు మాత్రం బైబిల్ పట్టుకుని 30 సంవత్సరాలు బట్టి, 40 సంవత్సరాలు బట్టి భక్తి చేస్తూనే ఉంటాం, ప్రార్థనకి వెళుతూనే ఉంటాం. ప్రేమ కనపడదు, మంచితనం కనపడదు, విశ్వాసం కనపడదు, ఆప్యాయత కనపడదు, అనురాగం కనపడదు, ఏ మంచి కనపడదు. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా స్వీకరిస్తాడని మీరు అనుకుంటున్నారు? దేవుడు స్వీకరిస్తాడనుకుంటున్నారా? కుదరదండి. దేవుడు స్వీకరించాలంటే మనలో మృదువత్వం కావాలి. ఎలాంటిది కావాలండి? మంచి మనసు కావాలి, ప్రేమతత్వం కావాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ప్రేమ తత్వాన్ని నేర్పించడానికి. ఒకసారి బరబ్బా అనేటువంటి మారణ హోము చేసేటువంటి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. బరబ్బా అతడి పేరు. చాలామందిని చంపి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అన్ని కొట్టుకొస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి విని ఓ రోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటాడు, నాకు బలం ఉంది, నా వెనకమాల పెద్ద సైన్యం ఉంది, ఎవరినైనా చంపేస్తాము, వాడి ఆస్తులు తీసుకొచ్చేస్తాం, చాలా డబ్బులు సమకూర్చాము, నీకేమో తెలివితేటలు ఉన్నాయి, నీకేమో జ్ఞానం ఉంది, మనిద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని దోసుకుందాం, నాతో చేతులు కలుపు అన్నాడు. స్తోత్రం. ఎవరండి? బరబ్బా అన్న మాట. నాతో చేతులు కలుపు, నీ తెలివి ఉపయోగిస్తావు, నా బలాన్ని ఉపయోగిస్తాను, మనిద్దరం కలిసి ప్రపంచాన్ని దోసుకుందాం అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, బరబ్బా నీకోసం నా ప్రాణం ఇస్తాను కానీ నీతో చేతులు కలపను, నీకోసం నా ప్రాణం ఇస్తా, ప్రేమను స్థాపించడానికి వచ్చాను, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, ప్రేమను చూపించడానికి వచ్చాను, మారణ హోమం చేయడానికి నేను రాలేదు అని యేసు ప్రభు చెప్తే బరబ్బా వెళ్ళిపోయాడు. ఒక దినాన నిజంగానే బరబ్బా కోసమే నా యేసయ్య చనిపోయాడు. ప్రియులారా, గుండెలు బాదుకుని ఏడుస్తావు అన్నట్లుగా జరిగిందని. ప్రియమైనటువంటి వారలారా, సంఘములో ఒకటి, సంఘము క్రీస్తునందు నిలిచి ఉండాలి. రెండవది, సంఘము విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వారు అందరిలో ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అనేది ఏంటంటే నిజస్వరూపం. అది నిరీక్షింపబడు వాటి యొక్క
నిజ స్వరూపమై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, స్తోత్రం, కనబడడం లేదు మనకి, అవి ఉన్నవి అనుటకు నిజ స్వరూపం అది. నమ్మావా? నీకు నమ్మకం ఉందా? నా దేవుడు చేస్తాడు అనుకుంటున్నావు, కానీ వెంటనే అనుకుంటావు ఇది జరిగిద్దో జరగదో, ఇది అవుతుందో అవదో మనం అనుకుంటాం. ప్రియులారా, ఈరోజు నేను అంటాను, నీ విశ్వాసము వలన అద్భుతాలు చూడగలుగుతావు, నీ విశ్వాసము వలన ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు, నీ విశ్వాసము వలన నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం వలన దేవుడే నీకు సహాయము చేస్తాడు. విశ్వాసం లేకుంటే ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. ఇక్కడ మనకు చూస్తామండి, పేతురు సరసాల్లో ఉంచబడినప్పుడు సంఘానికి ఏముందంట? విశ్వాసం ఉంది. అందుకనే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవా, మా యొక్క సావుకుని తీసుకురండి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన విన్నటువంటి దేవుడు వెంటనే ఆ పేతురున్న స్థలానికి దేవదూతను పంపించాడు. వారి సంఖ్యలు తెంపి పేతురును బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విశ్వాసం ఉంటే నీ సంఖ్యలు తెంపబడతాయి. ఈరోజు సంఖ్యలు తెంపబడాలండి, బంధకాలు తెంపబడాలి. ఈరోజు చాలామంది సంఖ్యల్లో ఉన్నారు. ఏంటి సంఖ్యలు? ముఖ్యంగా అప్పులనే సంఖ్యలు అండి. అప్పు లేని వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డికి అప్పు ఉందా లేదా? ఆయనకు కూడా ఉంది. ఎవరు? చంద్రబాబుకి, ప్రధానమంత్రి మోడీకి, చెప్పండి, అందరికీ అప్పులు ఉన్నాయి, మనకు తప్ప. అంతేనా? మనకి అప్పులు ఉన్నాయండి. అప్పు లేనివాడు మనిషి కాదు. అందరికీ అప్పు ఉంటుంది. కొంచెం చిన్నవాడికి చిన్న గాలి, పెద్దవాడికి పెద్ద గాలి. ఈ అంత చెట్టుకి అంత గాలి వేసిద్ది. అసలు అంటూ గాలి అందరికీ ఇస్తూనే ఉందండి. చాలామంది ఉంటారు, నాకున్న అప్పులకి నేను కాబట్టి తట్టుకుంటాను, ఇంకోడైతే చచ్చేవాడు అంటారు. ఎవరికి వాళ్ళే. నాకున్న బాధలకి నేను కాబట్టి తట్టుకుంటాను, కానీ అదే ఇంకొకళ్ళైతే ఏమైపోయేవాళ్ళు అంటారు. ఎవరికి వాళ్ళే అలా అనుకుంటా బతికేస్తూ ఉంటారు. కానీ ఎవరి స్థాయి కొలది వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి అప్పులు ఉన్నాయి, వాళ్ళకి బాధలు ఉన్నాయి. వాళ్ళందరూ బంధించబడ్డారండి. ఇప్పుడు మనందరం ఒక మాట అనుకుందాం, ఈ నూతన సంవత్సరంలో ఈ అప్పుల బాధలు పడలేక, ఈ శ్రమలు పడలేక, ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ ఊరు వదిలిపెట్టి, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి, ఈ పరిస్థితులు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోదామా? ఎవరి కాళ్ళు ఏదైనా ఒక దేశం వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం అనుకుని కాలు తీసి అడుగు పెట్టగానే వెంటనే నాకు ఎవరు గుర్తొస్తారో? నా భార్య గుర్తొచ్చింది, నా పిల్ల గుర్తొచ్చింది, నా ఇల్లు గుర్తొచ్చింది, సంఘం గుర్తొచ్చింది, అన్నీ గుర్తొస్తాయి. అబ్బే కుదరదులే అని చెప్పి వెనక జరగటమే. మీరేం చేస్తారు? మీరు నవ్వుతున్నారని నాకు ఒకటి అర్థమైంది, మాకెవరు గుర్తు రావాలంటే అన్నట్టు కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబం గుర్తొస్తుంది, బిడ్డలు గుర్తొస్తారు, భార్యలు గుర్తొస్తూ ఉంటాయి, ఈ అప్పులు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను కట్టకుండా నాకు ఏమన్నా జరిగిందనుకో, నా భార్య ఎక్కడ తీసుకొచ్చి కట్టింది, నా పిల్లలు ఎక్కడ తీసుకొచ్చి కడతారు? కాదు, నేను ఉండగానే ఎలాగని సరే ఈ అప్పులన్నీ కట్టేయాలి, ఈ సమస్యలను తీర్చేయాలి, ప్రశాంతంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారండి. స్తోత్రం. అంటే ఈరోజు మనం ఎట్టున్నామంట? బంధించబడ్డాం, శ్రమలతో బంధించబడ్డాం, అప్పులతో బంధించబడ్డాం, కష్టాలతో కట్టివేయబడ్డామండి. మరి ఈ కష్టాలు ఎప్పుడు తెగిపోతాయి? ఎప్పుడు బంధించబడి ఈ బంధకాలు ఎప్పుడు తెగిపోతాయి అంటే ఒకటే విషయం చెప్తున్నాడు బైబిల్. ఏమంటున్నాడంటే, నీ సంఘము విశ్వాసము కలిగి ఉంటే సంఖ్యలు అవంతటకవే పటామని తెగిపోతాయి. స్తోత్రం. సంఖ్యలు తెగిపోవాలంటే నీకేం కావాలి చెప్పాలి? విశ్వాసం అండి. విశ్వాసము నీ సంఖ్యలు తెంపేది ప్రియురా. విశ్వాసము నీ బంధకాలను తెంపేది. నువ్వు బంధించబడిన ప్రతి బంధకముల నుంచి విడిపించేది నీ విశ్వాసం ఒక్కటే. ప్రపంచంలో నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, ప్రపంచంలో నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. నీ దగ్గర ఆస్తి ఉంటే, అంతస్తులుంటే, మేడలుంటే, బెద్దిలుంటే అందరు నీకు చుట్టాలుగా ఉంటారు. నీ దగ్గర ఏమీ లేకపోతే నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరుండరు. నువ్వు ఒంటరివే. అనాదిగా వచ్చామండి లోకానికి, ఒక్కళ్ళమే వచ్చాం, తోడు ఎవరు రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఒక్కళ్ళమే పోతాం, ఎవడు మనతో రారు. అక్కడ దాకా వచ్చి వదిలిపెట్టి వచ్చేస్తారండి. అంటే మన ఒంటరిమేనండి, మన బ్రతుకు ఒంటిదే. ఒంటరి జీవితంగా విడిచిపెట్టకుండా యేసయ్య అంటున్నాడు, నీ ఆత్మకు నేను తోడుంటాను. స్తోత్రం చెప్పండి. నీకు నేను తోడుంటాను. ఈ మాట అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో ఎవరు ఉండరండి. నేను నీకు తోడుంటాను అనేవాళ్ళు ఎవరు కనబడరండి. ఏ పరిస్థితిలో? పెళ్ళిలో అయితే తోడుంటారు, శుభకార్యాలప్పుడు తోడుంటారు,
పందిర్లు వేసేటప్పుడు తోడుంటారు. కానీ ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, ఒక వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయాడు. తమ్ముడు నేనున్నానయ్యా, నీ అప్పులు సగం నాకి, నీ కష్టాలు నాకు సగమిటి అని అప్పులు పంచుకునే వాళ్ళు ఎవరైనా కనబడతారా? అన్నదమ్ములు, తల్లి తండ్రి, చెప్పండి, తల్లిదండ్రి కూడా ఉండరా? అప్పులు పంచుకునే వాళ్ళు చెప్పాలి గట్టిగా, ఉండరా? వాళ్ళని చూసానో చెప్పండి ఒకసారి, చెప్పండి, ఉంటారా? మీ ముఖం గట్టిగా చెప్పండి, ఏం కాదు. ఉంటారా? ఎవరు ఇలా? మరి పంచుకోమని చెప్పండి. ప్రస్తుతానికి కొంత వచ్చి ఆ అప్పులు సగం పంచుకోమని చెప్పండి చాలు. ఎవరు ఉండరు? ఎందుకు ఉండరు? ఎవడో చేసినప్పుడు మనం పంచుకోవటం ఏందండి? ఎవడి బాధ వాడే పడాలి. స్తోత్రం. ఎవడి కష్టాన్ని వాడే పడాలి, ఎవడు అనుభవించవలసింది వాడే అనుభవించాలి. అలా అప్పులు పంచుకుంటూ వెళ్తే హద్దు లేకుండా మనం దాటిపోతూ ఉంటాం. ప్రతి వ్యక్తికి హద్దు కావాలి, లిమిట్స్ కావాలి. లిమిట్స్ దాటితే, ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే ప్రమాదం జరిగిద్ది ప్రియులారా. నీ సన్నిధానము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ సంఘము క్రీస్తునందు నిలిచి ఉంది. ఆ సంఘము విశ్వాసము చేత నింపబడి ఉన్నది. సంఘానికి విశ్వాసం ఉంది కాబట్టి పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. అదే దానియేలు గ్రంథంలో మనం చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట 3:17లో ఈ మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 3:17. చెప్పండి, ఈ మాట చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. స్తోత్రం. ఈ మాట అనడానికి వీళ్ళకేముంది? ఈ ముగ్గురు యవనస్తులు, ఇంకా పెళ్లి కాలేదు, చెరపట్టబడిన వాళ్ళు. నెబుకద్నెజరు వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని జయించి చెరపట్టి తీసుకొచ్చాడండి. బానిసలు వీళ్ళు, బానిసలు రాజు ముందు నిలబడి మాట్లాడటానికి, రాజు ముందు నిలబడి మాట్లాడటానికి వీళ్ళకి ఎంత గుండె ఉందండి, వీళ్ళకి ఎంత ధైర్యం ఉందండి అంటే ఒకటే చెప్పాలి, వీళ్ళు దేవుని కలిగిన వ్యక్తులు కాబట్టి. విశ్వాసము లేకపోతే మనలో కలిగేది ఫస్ట్ ఏంటంటే భయము. చెప్పండి, విశ్వాసం లేకపోతే భయం. అసలు విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది మనకి? మనం ప్రత్యక్షంగా దేవుని కార్యాలు చూస్తే దేవుడి మీద దృఢమైన విశ్వాసం ఏర్పడిద్ది. అంటే నా దేవుడు గొప్పవాడు అని మనకి ఎప్పుడు వస్తుందంటే కార్యాలు చూసినప్పుడు విశ్వాసం ఏర్పడిద్దండి. అంటే దేవుని కార్యాలు మనం చూడలేదా? ఎన్నో కార్యాలు చూస్తున్నాం మనం. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఎన్నోసార్లు నీ జీవితంలో మేలు చేశాడు. పడిపోయిన నిన్ను లేపాడు, బలహీనతలో ఉన్నప్పుడు లేపాడు, రోగంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యపరిచాడు. ఎన్ని కార్యాలు చేశాడండి, ఎన్నో కార్యాలు చేశాడు. ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుణ్ణి చూస్తుంటే నీకు ధైర్యము కలగటం లేదా? ధైర్యవంతులుగా ఉండాలి, కృంగిపోకూడదు, దిగజారిపోకూడదు. పరిస్థితులు చూసి, పరిస్థితుల ప్రభావాలు చూసి ఇక నేను చేయలేనులే, నా వల్ల కాదని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు రారాజు, నిన్ను ఏర్పరచుకున్నవాడు రారాజు. ద్వితీయోపదేశ కాండములు అంటాడు, భూమి మీద సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఎంచాను అన్నాడు. ఎక్కువగా అంటే ప్రపంచం అంతా ఒకచోట పెట్టాడు, నిన్నొక్కడినే ఒకబెట్టాడు. నీ భాగ్యం ఎంత గొప్పదో చూడండి. స్తోత్రం. నువ్వంటే దేవునికి పిచ్చండి, నువ్వంటే దేవునికి పిచ్చి ప్రేమ, చచ్చేంత ప్రేమ. మాటలు చెప్పలా, చచ్చిపోయాడు నీ కోసం, ప్రాణం పెట్టాడు నీ కోసం. మాటలు చెప్పేవాడిని చూసావు, చేతలు చేసేవాడిని చూడలా, కానీ ఓ వ్యక్తిని చూస్తున్నాం, ఆయన యేసయ్య.
మాటలు చెప్పేవాడు కాదు, నీ కొరకు ప్రాణం పెడతానని చెప్పాడు. నీవు చేసిన పాపానికి అది నువ్వు శిక్ష భరించలేవు కాబట్టి నా శరీరము నలగగొట్టబడుతుంది అన్నాడు. నా శరీరములో ఉన్న 6.5 లీటర్ల రక్తం నీ కొరకే ధారపోస్తానని చెప్పాడు. ధారపోసాడు ప్రియులరా, ధారపోసాడు. తర్వాత నేను సజీవునని ప్రపంచానికి రుజువు చేసుకున్న యుగ పురుషుడు, శక పురుషుడు నా యేసయ్య. మరణమా నీ ముల్లెక్కడని మరణపు ముళ్ళును విరిచి ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఆయన. విజయ వీరుడు ఆయన, విజయ సూర్యుడు ఆయన, పరాక్రమశాలి ఆయన. అలాంటి గొప్ప దేవుని కుమారుడవు, అలాంటి గొప్ప దేవుని కుమార్తెవి. ఇంకెంత శక్తివంతుడుగా నీవు ఉండాలి. ఎందుకు విశ్వాసం కోల్పోతున్నావు? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడుచున్న 3 వ్యక్తులు చిన్నవాళ్లే, చెరపట్టబడిన వాళ్ళే. రాజు ఎద్దుకు వచ్చారు, రాజు ఎదుట నిలబడ్డారు. రాజు ప్రాణాలు తీయటానికి సెకండ్ పని ఆయనకి. ఆగ్రహం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది. వీళ్ళొకటే మాట, మా దేవుడు. చదవండి ఆ మాట ఒకసారి. మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు. ఎలాంటి వాడంటమ్మా? ఈ మాట వినాలి, ఈ మాట అందరు చెప్పండి. నేను సేవిస్తున్న దేవుడు. చెప్పాలి అందరూ, నేను సేవిస్తున్న దేవుడు. రోజు నీవు నేను మనందరం చెప్పాల్సిన మాట చెప్పండి, నేను సేవిస్తున్న దేవుడు. కొంతమంది నోరు పెగలటల్లా, మాట్లాడతల్లా. అందరు చెప్పాలి, మనం ఎవరు సేవిస్తున్నామండి? దేవుని సేవిస్తున్నామండి. చెప్పాలి, స్వరం మీద చెప్పాలి. నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, శక్తివంతుడు, బలవంతుడు, రారాజు, మహాగణుడు, మహోన్నతుడు, నన్ను నడిపించే దేవుడు. ఎంత ధైర్యంగా చెప్పుకోవచ్చు మాట్లాడండి. నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. షడ్రకు, మేషకు రోషము పంచుకొచ్చిందండి. వారి నరాల్లోంచి రక్తము పరవళ్ళు తొక్కుతుంది, రక్తము మరుగులు పడుతుంది, ఉరకలెత్తుతుందండి. యవ్వన కాలములో ప్రభు కొరకు సమర్పించుకున్న యోధులుగా, సైనికులుగా, ప్రభు కొరకు తమ ప్రాణాలు అప్పగించే ఒక అద్భుతమైనటువంటి శూరులుగా ఆయన ఎదుట నిలబడి పరవళ్ళు తొక్కుతున్న రక్తముతో వాళ్ళు మాట్లాడుతున్న మాట, మేము సేవిస్తున్న దేవుడు. ఎలాంటి వాడంటండి? మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్ని గుండములో నుంచి మమ్మల్ని విడిపించి తప్పించుటకు సమర్థుడు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? సమర్థుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు సమర్థుడండి. వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తుందన్నమాట. తర్వాత మాట అంటారు, ఒకవేళ మా దేవుడు మా దగ్గరకు రాకపోతే ఈ అగ్నిగుండంలో పడి చచ్చిపోతాం, మా ప్రాణాలు ఆహుతి చేస్తాం, మా ప్రాణాలు అర్పించేస్తాం, కానీ ఈ లోకములో ఉన్న వాటి వైపు మేము తిరగము. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ మాటను అనగలుగుతావా? ప్రభు కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తాను, ప్రభు కొరకు నేను జీవిస్తాను. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా ప్రభు కొరకు నా జీవితాన్ని అర్పిస్తాను. లోకంలో ఉన్న వాటి వైపు నా మనసును త్రిప్పను, పాపం వైపుకి నా మనసును పోనీను, అన్యాయం వైపుకి, అక్రమ వైపుకి నా మనసును తరలించను. నా దేవుని కొరకు నేను బ్రతకాలి. ఆ తీర్మానం నీకు కావాలి, ఆ తీర్మానం నీకు కావాలి. అటువంటి తీర్మానం లేకపోతే బ్రతికిండి ఉపయోగం ఏముందండి? అలాంటి తీర్మానం మనలో లేకపోతే నువ్వు భక్తి చేసి ఉపయోగమేముంది? నువ్వు భక్తి చేస్తున్నావంటే నా దేవుడు నిన్ను చూసి ఏడవకూడదు. దినమంతా నా చేతులు చాపి నీ కొరకు ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తే వారే తిరుగుబాటు చేసి నాకు దుఃఖాన్ని కలిగిస్తూ అక్రమమైన మార్గాలు ఎంచుకొని వారి జీవితాలు పాడు చేసుకుని నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారని నా దేవుడు వేదన పడుతున్నాడు. విశ్వాసం లేకపోవటం నా దేవుడు దుఃఖపడతాడు ప్రియులరా. రోషము లేకపోవటం నా దేవుడు దుఃఖపడతాడు. ప్రభు కొరకు రోషం కలిగి లెగుతాం. సైనికులుగా, సమరయోధులుగా ప్రభు కొరకు నిలబడదాం. పిలువబడిన దేవుని జనాంగముగా, క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని ప్రజలుగా
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడి రాజులైన యాజక వంశముగా యేసు కొరకు నిలబడదాం, యేసు కొరకు బ్రతుకుదాం, యేసు కొరకు పరిచర్య చేద్దాం, అనేక సంఘాలు కడదాం, అనేకులు ప్రభు దగ్గర నడిపిద్దాం. ఇదండి బ్రతుకు అంటే. అర్థం లేని బ్రతుకు, వ్యర్థమైపోయే బ్రతుకు, ఉపయోగం లేని బ్రతుకు కాదు కావాల్సిందే, ఉపయోగపడే బ్రతుకు కావాలి. ఈరోజు ఒక వస్తువు 10,000 బట్టి మనం కొనుక్కొచ్చుకున్నాం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉపయోగపడతల్లా. 10,000 బట్టి కొన్నాం కదా అని ఇంట్లో పూజిస్తామా దాన్ని? పాడైపోయింది కాబట్టి బయట పడేస్తాం. అది ఎంత వస్తువైనా ₹1,00,000 పెట్టి కొన్నప్పటికీ అది పనికి రాదు అనుకున్నప్పుడు దాన్ని పడేస్తాం. బిల్డింగ్ కడతారు, 10 లక్షలు 20 లక్షలు అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. దానికి ఒక టైం ఇస్తాడు, ఒక 75 సంవత్సరాలు. అలాగూ ఆ 75 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఒక 5 సంవత్సరాల ముందే అపార్ట్మెంట్ ఖాళీ చేపించి అపార్ట్మెంట్ మొత్తం పగలగొట్టేస్తారు. అన్ని కోట్లు పెట్టి కట్టారు కదా, ఎందుకంటే పడగొడతాం అంటే అది పడగొట్టకపోతే అదొచ్చి వీళ్ళ మీద పడిపోయింది కాబట్టి. ఇప్పుడు నాకు ఒకటే అర్థమవుతుందండి, యేసయ్య భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను గొప్పోడుగా చేశాడా? గొప్పోడుగా ఊహించుకున్నాడా? ఊహించుకుని పేరు పెట్టి పిలిచాడా? తన రక్తంలో నిన్ను కడిగాడా? క్రీస్తు సంఘములో ఆయన బిడ్డగా ముద్రించి ఈరోజు నిన్ను నిలబెట్టాడుగా. అంటే ఒక పనికొచ్చే పాత్రగా నా దేవుడిని ఊహించుకుని ఈ సంఘంలో నిలబెట్టాడు. ఈ పాత్ర ఉపయోగపడపోతే ఎక్కడ పెట్టాలి ఈ పాత్రని? నువ్వే ఒక పాత్ర. ఈ పాత్ర ఉపయోగపడాలా? ఎక్కడ పెట్టాలో ఈ పాత్రని తీసి ఎక్కడ పడేయాలండి? బయట పారవేయాలి. సంఘములో ఉండవలసిన నీవు బయట పారవేయబడే దుర్గతి తెచ్చుకోకూడదు. సంఘములో ఉండవలసిన నీవు, దేవుని పిల్లలతో ఉండవలసిన నీవు, ఆరాధనలో ఉండవలసిన నీవు, ఆ మహోన్నతుడైన దేవుని కృపలో వర్ధిల్లవలసిన నీవు, సంఘము వెలుపట చీకటి ఉంది. ఈ చీకటిలో ఉంటే ఆ చీకటిలో ఏడ్పును పండ్లు కొరుకుటాయి ఉన్నది. శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. శ్రమను ఎవరు కోరుకోరండి. ఎక్కడుండాలి? సంఘములో, క్రీస్తు సముదాయములో ఉండాలి. స్తోత్రం. విశ్వాసం లేకపోతే మనం ఎక్కడుంటామో తెలుసా అండి? వెలుపటి చీకటిలో ఉంటాం. వెలుపటి చీకటిలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి వాళ్ళకి ధైర్యం ఉంది. విశ్వాసం వలనే దేవుని బట్టి ఆ ధైర్యంతో మాట్లాడారు. అగ్నిగుండంలో పడవేస్తే వారికి ఇంచు కూడా కాలలేదు. నా దేవుడే వారితో కూడా ఉన్నాడు, వారిని రక్షించాడు. వారి చుట్టూ దేవదూతల సమూహం ఉంది. వారి పట్ల దేవుడు కృప చూపించాడు. వారిని తీసుకొచ్చి పైన నిలబెడితే కొంచెం కూడా కాలేదంట. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, వీళ్ళు సేవిస్తున్న దేవుడే దేవుడు. స్తోత్రం. వీళ్ళు సేవిస్తున్న దేవుడే దేవుడు. ఆయన తప్ప ప్రపంచంలో ఎవరికి మొరక్కకూడదు. ఎవరికి మొరక్కాలయ్యా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సేవిస్తున్న జీవము కలిగిన సజీవుడైన శక్తివంతుడైన దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి. ఈ మాట చెప్పి ప్రపంచం అంతటిని దేవుని వైపు తిరిపాడండి నెబుకద్నెజరు. స్తోత్రం. హల్లెలూయా. 3 విశ్వాసం అండి ప్రపంచాన్ని దేవుని వైపుకు తిప్పగలిగితే. ఈ సంఘములో 100 మంది ఉన్నారు. ఈ 100 మంది విశ్వాసం కలిగి ఉంటే, పౌరుషం కలిగి ఉంటే, రోషం కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, ప్రార్థన కలిగి ఉంటే, దూపం కలిగి ఉంటే, కన్నీరు అంగలార్పు కలిగి ఉంటే, రోదన చేసే విద్య కలిగి ఉంటే, ప్రవచించే కృపావారాలు కలిగి ఉంటే, అన్య భాషలు మాట్లాడే కృప కలిగి ఉంటే, పరిశుద్ధాత్మలో పరవశిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మతో పెనవేసుకుని ఉంటే అద్భుతాలు జరగవా? ఆశ్చర్య కార్యాలు జరగవా? దేవాతి దేవుడు ఇక్కడికి దిగిరాడా? వస్తాడు కదండి. మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు? ప్రియులారా, విశ్వాసం ప్రాముఖ్యమైనది. వారి క్రియలలో విశ్వాసం ఉంది. ఎవరి క్రియల్లో? దెసలోనికలో ఉన్న సంఘ బిడ్డలలో ఏముందంట? వారు చేస్తున్న పనిలో విశ్వాసం ఉంది. అంటే వాళ్ళు ఏ పని తలపెట్టినా విశ్వాసంతో చేస్తున్నారు. ఇది దేవుడు జరిగిస్తాడని వాళ్ళకి అరాకొర తెలుసు. దేవుని వాక్యం
కొంచెమే తెలుసు వాళ్ళకి వాక్యం. ఎందుకంటే ఆ దినాల్లో ఇలాంటి మందిరాలు లేవు, ఆ దినాల్లో సువార్త చెప్పుకోవడానికి అవకాశాలు లేవండి. రహస్యముగా ఎంటెంట రొట్టె విరచుటూ, ఈ మాట చదివినప్పుడు విన్నారు కదండి. అంటే సంఘం ఎక్కడుంది వీళ్ళకి? ఎంటెంట రహస్యముగా దేవుని వాక్యాన్ని వినాలి. అరాకొరగా దేవుని వాక్యం అందించబడింది. కొంచెం వాక్యం అందించబడితేనే ఇంత బలమైన శక్తివంతమైన విశ్వాసులుగా తయారయ్యారంటే మీకు ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి సమయంలో యూట్యూబ్ ద్వారా అద్భుతమైన శ్రేష్టమైన దేవుని సందేశాలు వినిపించబడుతుంటే, ఇంకను విశ్వాసం కలిగి ఉండకుండా, దేవునితో నడవకుండా ఉంటుంటే ఏమనాలి నిన్ను? దేంతో పోల్చాలి నిన్ను? ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి. దేవుని కొరకు బ్రతకాలని ఒక రోషము కలిగి ఉండండి. నూతన సంవత్సరములో రోషం ఉండాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడికి రోషం ఉండాలి. రోషం ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది రోషం? ఎప్పుడు ఉంటుంది రోషం? కొన్ని సందర్భాల రోషం వచ్చింది. అది కాదు రోషం. యేసయ్య కొరకు రోషం కలిగి బ్రతకాలి. యేసయ్య పరిచర్య కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఆ పరిచర్య గొప్పదండి. దేవుని పరిచర్య, మనకు అప్పగించిన పరిచర్య గొప్పదది. మండుచున్న అగ్ని కలిగిన, వేడిమి కలిగినటువంటి అగ్ని గుండముల నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు అన్నారంటే, వారిలో ఆ రక్తము పరవళ్ళు దొక్కిందండి. పరవళ్ళు దొక్కే రక్తం అండి. ఈరోజు యేసయ్య రక్తాన్ని తీసుకుంటున్నాం, యేసయ్య శరీరాన్ని తీసుకుంటున్నాం. ఇంకెంత యవన కాలంలో ఇంకెంత పరవలు దొక్కాలి, ఇంకెంత పరిచర్య చేయాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి ఈ సబ్జెక్టును ముగిస్తాను. మిగిలిన విషయాల తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 13వ వచనములో ఆయనకి ఒక శాసనము ప్రకటించబడింది. దానియేలుకి ఓ శాసనం ప్రకటించబడింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కుట్ర పన్ని వాళ్ళు ఏం చేశారంటే, రాజా 30 రోజుల వరకు నీకు తప్ప ఎవరికి చెప్పాలి? హలో, నీ సన్నిధానము చెప్పండి, అందరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సన్స్ట్రోక్ తగిలింది, ఏంది లేనిపోయింది సన్స్ట్రోక్. దానియేలు గ్రంథంలో అక్కడ రాయబడిన మాట, 30 రోజుల వరకు ఎవరికి ఏం చేయకూడదంట? నమస్కరింపకూడదు. ఈ శాసనము పొందిన దానియేలు ఏం చేశాడు చూద్దాం. 13 వచనం, 6:13. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక. స్తోత్రం చెప్పండి. దానియేలు ఎవరండి? హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరికీ మంచి కేకు తీసుకొచ్చి బెట్ట, మీ అందరికి మంచి మంచి బట్టలు నేను కొనియ్యా. స్తోత్రం, హల్లెలూయా. నాటుకోడితో మంచి చికెన్ వండి మీ అందరికి బెట్ట. హల్లెలూయా. ముగించమంటారా? ఒకసారి చేతులు పైకెత్తండి. ఏందమ్మా, ఏం పట్టిందమ్మా ఇయ్యాలి మీకు? ఇప్పుడు ఈ సమయంలో కనకమలేసి దేవుని వాక్యం చెప్తుండగా మనం అందరం విందాం. మా చేతులు పైకెత్తలేదుగా, అది దానికోసమా? చేతులు పైకెత్తండి. మీకు దమ్ము, ధైర్యము, గుండి అది ఇది ఉంటే పక్కన టపామని కొట్టండి. సౌండ్ రావాలి. అది కొడితే ఎట్టుండాలి? ఎట్టి కొట్టాలి. స్తోత్రం. ఇట్టి శాసనము పొందిన దానియేలు ఎట్టి శాసనం పొందాడు? ఇతను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట? చెరసాలలో పెట్టేస్తారు. చెరసాల ఇది సింహపు బోన్లో పెట్టేస్తారు. అంటే చచ్చిపోతాడని తెలుసు. చచ్చిపోతాడని ఇట్టి శాసనము పొంది కూడా శాసనాన్ని లక్ష్య పెట్టలేదు. స్తోత్రం. అంటే ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి, దేవుని భయము కలిగిన వ్యక్తి, దేవుని యందు నిలిచినటువంటి వ్యక్తి ఈ లోకపు శాసనాలను లక్ష్య పెట్టడు, ఈ లోకపు అధికారాలను లక్ష్య పెట్టడు, ఈ లోకపు మాటలను లక్ష్య పెట్టడు. అతడు దేవుని మాటను మాత్రమే లక్ష్య పెడతాడు. ప్రియులారా, అర్థమవుతుందండి మీకు? అంటే దానియేలు ఎవరిని కలిగిన వాడు?
ఈ ఎవరి దానియేలు అంటే ఈ షడ్రకు మేషకు అభిజ్ఞులతో పాటు వచ్చినటువంటి వారిలో ఒకడు. ఇతడు కూడా చెరపట్టబడిన వాడే. ఇలాంటి వ్యక్తికి ఏముందంటే ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. అందుకే రాజు శాసనాన్ని, రాజు మాటను ధిక్కరించాడు. శాసనాలను మార్చేది, శాసనాలను తలకిందులు చేసేది యేసయ్య కృప. స్తోత్రం. శాసనాలను తల్లకిందులు చేయగలిగిన సమర్థత యేసయ్యకున్నదే. ప్రియమైనటువంటి వారులారా, ఇట్టి శాసనము పొంది కూడా ప్రార్థన చేసుకున్నాడంట. శాసనానికి కట్టుబడలా. నీవు నేనైతే వాళ్ళ ముందు కనబడేటట్టుగా వాళ్ళు చెప్పినట్టు మనం చేసేవాళ్ళం. ఎందుకంటే శాసనాలకు భయపడతాం, దేవునికి భయపడం. దానియేలు దేవునికి భయపడ్డాడు, శాసనాలను భయపడలేదు. శాసనాలు తిరగరాయబడ్డాయి. స్తోత్రం. హల్లెలూయా. శాసనాలు ఎక్కడ తిరగరాయబడ్డాయి చెప్పండి ఎవరన్నా గబక్కన. వాళ్ళకి ఒకటి ఇస్తాను నేను. వెరీ గుడ్, నీకు ఒకటి ఇస్తాను, ఇదిగో ఇది ఉంచుకో. స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు కాలములో రాయబడిన శాసనాలు తిరగరాయబడ్డాయి. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఆ సందర్భాన్ని ఒకసారి చెప్తాను, చాలా బాగుంటుంది. ఎంత సూపర్గా ఉంటుందంటే, ఆ దినాల్లో దేవుడు ఎంత క్లియర్గా ఎంత చక్కగా చేశాడో అది వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి చెప్తాను ఆ విషయాల గురించి. శాసనాలు తిరగరాశాడండి. వెళ్ళిపోయిన శాసనాలకు ముందు ఇంకొక శాసనం వెళ్ళిపోయిందంటే ఎంత ఆశ్చర్యం అండి. హల్లెలూయా. అంటే మీకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి వెళ్ళేసరికి ఎక్కడున్నా నేను బయటికి వెళ్ళిపోయా, అది శాసనం తిరగరాశాడు దేవుడు. ఎంత అద్భుతమో. ఇక్కడ దానియేలు ఇట్టి శాసనం పొంది కూడా లక్ష్య పెట్టలేదంటే దేవుని భయం అతల్లో ఉంది, విశ్వాసం అతల్లో ఉంది. శాసనాలు తిరగరాశాయి. రాజు వచ్చి అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఆ మాట చెప్పినప్పుడు శరసాల నుంచి చక్కటి స్వరం వినబడుతుంది. రాజు 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 చిరకాలము జీవించునుగాక. ఆశ్చర్యపోయాడు, అవాక్కైపోయాడు. సింహములు 4 దినాల నుండి ఆకలితో ఉన్నటువంటి సింహాలు అక్కడి నుంచి స్వరం ఎలా వినబడుతుందో నాకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ముఖాన్ని చూసి ఆయనతో మాట్లాడుతుంటే దానియేలు అంటాడు, ఇదిగో నా దేవుని దృష్టికి నేను విశ్వాసము కలిగి నిర్దోషిగా దేవుని కలిగిన వ్యక్తిగా, ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా, రోషము కలిగిన వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేదు, ఇవన్నీ తలలుగా మార్చాడు. హల్లెలూయా. రోషము కలిగిన ప్రతి వ్యక్తికి సింహము లాంటి శ్రమలన్నీ తలగడగా మారునుగాక. అర్థమవుతుందండి మీకు? నీకు ఎదురవుతున్న ప్రతి సవాలు, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య, నీ ముందర చెలరేగుతున్న తుఫాను వంటి ఏ శ్రమైనా నీకు విశ్వాసం ఉంటే, నీకు పట్టుదల ఉంటే, దేవుని కొరకు బ్రతకాలని దృఢమైన సంకల్పం ఉంటే అవన్నీ తలగడగా మారుతాయి. వాటిని దాటి నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ ఆ విశ్వాసమే నీలో లేకపోతే నువ్వెంత భక్తిపరుడు అయినా చిన్న సమస్య కూడా నీకు పెద్దగా కనపడిద్ది. స్తోత్రం. చిన్న శ్రమ కూడా ఎలా కనపడిద్ది? అమ్మో నేను చేయలేనేమో, అమ్మో నా వల్ల కాదేమో అని డిసప్పాయింట్ అయిపోతావు, కృంగిపోతావు. ఆ శ్రమే నిన్ను చంపేసేది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నా మాట వినండి. మన ముందు ఒక శ్రమ ఉంది. హలో, మన ముందు ఒక శ్రమ ఉంది. ఈ బాటిల్ ఒక శ్రమ అనుకుందాం. ఈ బాటిల్ ఒక శ్రమ. ఈ శ్రమను చూసినప్పుడు ఇది మనకి పెద్దగా కనబడిద్ది. అమ్మో ఈ శ్రమ నేను దాటగలనా, ఈ శ్రమ నేను జయించగలనా, దీన్ని నేను పరిష్కరించుకోగలుగుతానా అని దీని గురించి చూసి ఆలోచన చేసి మన గుండెల్లో ఒక నిర్ణయంకి వచ్చేస్తాం, దీన్ని నేను దాటలేను. ఎవరైనా వచ్చి నాకు సహాయం చెయ్యాలి అనుకుంటాం. ఈ బాటిల్ను చూస్తున్నావు నువ్వు, ఓకే? ఈ బాటిల్ వెనకమాల కెమెరా స్టాండ్ ఉంది చూడండి. కెమెరా స్టాండ్ యేసయ్య అనుకోండి. స్తోత్రం. ఇది చిన్నగా ఉందా, అది చిన్నగా ఉందా? యేసయ్య ఎలా ఉన్నాడు? భూమికి ఆకాశమునకు ఏకమై ఉన్నాడు. దాని యేసయ్య ముందు బాటిల్ అంతా చిన్న నలక లాంటిది. స్తోత్రం.
నువ్వు దీన్ని చూస్తున్నావు, ఆయన చూడటంలా, అందుకే నీకు భారం అనిపిస్తుంది. ఎంతసేపు నీ కళ్ళ ముందు కనబడే ఈ బాటిల్ శ్రమనే గుర్తుపెట్టుకుంటున్నావు, ఇది భరించాలనుకుంటున్నావు. దీన్ని గనక ప్రక్కన పెట్టి ఒక్కసారి నీ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య కష్టాన్ని, ఆయన కార్చిన కన్నీళ్లను ఒక్కసారి చూడగలిగితే అప్పుడు నువ్వు అనే మాట ఏం తెలుసా? ఓ శ్రమ, నా యేసు క్రీస్తు ముందు నువ్వెంత, నా దేవుడు సజీవుడు అని చెప్పగలుగుతావు. ఈ శ్రమ దడదడలాడిపోతూ ఉంటుంది. శ్రమ నిన్ను చూస్తే భయపడాలి, నువ్వు శ్రమను చూసి భయపడకూడదు. హల్లెలూయా. నిన్ను చూసి ఎవరు భయపడాలి? శ్రమ నిన్ను చూసి భయపడాలి. నువ్వు దాన్ని చూసి భయపడితే అది నిన్ను తొక్కేసిద్ది, నిన్ను చంపేసిద్ది, ప్రాణాపాయ స్థితులకు తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు నీ కళ్ళ ముందు కనబడే దాన్ని చూడొద్దు. దాని వెనకమాల భూమికి ఆకాశానికి ఏకమయ్యున్న సజీవుడైన శక్తివంతుడైన దేవుణ్ణి మాత్రమే చూడాలి. అందుకంటాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. మనకు వచ్చే ప్రతి శ్రమ భూ సంబంధమైనవేనా? అన్ని భూ సంబంధమైనవే. అందుకే ఇటువైపు చూడొద్దు, మీరు పరలోక సంబంధమైన వాటి వైపు మీరు మనసును పెట్టండి అన్నాడు. వాటి వైపు చూస్తే నువ్వు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉంటావు. ఈ శ్రమలన్నిటిని ఒకదానితో ఒకటి తొక్కుకుంటా పైకి వస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటాడు, సాతానును శీఘ్రంగా మీ పాదముల తొక్కు. ఏం చేయాలండి? తొక్కండి. సాతాను తొక్కండి, ప్రక్కన పెట్టుకోవద్దు. సాతాను తొక్కండి, పాపమును తొక్కండి, అన్యాయమును తొక్కండి, అక్రమాన్ని తొక్కండి. సజీవుడైన యేసయ్య సన్నిధిలో ఆయన సాక్షులుగా నిలబడండి. ప్రియులారా, విశ్వాసము ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. దానియేలుకు విశ్వాసం ఉంది. సింహపు నోళ్ళను దేవుడు మూయించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోకు ఆ విశ్వాసం ఉంది. అగ్ని గంధకాలు ఆర్పేశాడు. ప్రపంచాన్ని అంతటిని దేవుని వైపు తిప్పాడు. సంఘానికి ఆసక్తి ఉంది, సంఘానికి విశ్వాసం ఉంది. చెరసాలో నుంచి పేతురు దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దెస్సలోనికలో ఉన్న సంఘానికి ఏముంది చెప్పండి? ఇప్పుడు దెస్సలోనికలో ఉన్న సంఘానికి ఏముంది? వాళ్ళు చేస్తున్న పనిలో విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉండటం కాదు, వాళ్ళు చేస్తున్న పనిలో విశ్వాసం ఉండాలి. అంటే ఈరోజు నువ్వే కార్యాన్ని తలపెట్టినా విశ్వాసముతో చేయాలి. ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్క వ్యక్తి అనుకోవాలి, ఏమనుకోవాలి తెలుసా అండి? నా వంతు నేను ఒక్క ఊర్లోనైనా మన మినిస్ట్రీ ద్వారా ఒక సువార్త సభ పెట్టించాలి, కొంతమందికైనా సువార్తను ప్రకటింప చేయాలి అన్న ఆలోచన నీలో కలగాలి. మీ అమ్మోళ్ళు లేరా? మీ తమ్ముడు ఇల్లు లేదా? మీ మేనమామ సుబ్బారావు ఉండలా? వాడు తమ్ముడు చిన్నోడు లేడు? నరేంద్ర చిన్నోడు వాళ్ళ తమ్ముడు, వాడు ఇంటికాడ పెట్టచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి. నా వంతు నేను ఒక గ్రామంలో, ఒక మారుమూల ప్రాంతంలో ఒక సువార్త సభ ఏర్పాటు చేయాలి అనుకుంటే, నీ ద్వారా దేవుడు జరిగిస్తే, నీ ద్వారా ఒక్క ఆత్మైన రక్షింపబడితే నా దేవుడు ఎంత సంతోషపడతాడో. ఎప్పుడు నువ్వు వింటమేనా? ఎప్పుడు నువ్వు పాడుకోవటమేనా? ఎప్పుడు నువ్వు ఆత్మతో నింపబడటమేనా? ఎప్పుడు అరటికాయలు పంచుకోవటమేనా? ఎప్పుడు భోజనాలు పెట్టుకోవటమేనా? ముందు వాళ్ళందరికీ మొక్కలు, లాస్ట్ వాళ్ళందరికీ సాంబారా? ఏంది బాధలో? మనం ఎప్పుడు సువార్త ప్రకటించేది? మన వంతు మనం ఎప్పుడు దేవుని వాక్యం ప్రకటించేది? కంకణం కట్టుకోండి, ప్రభు కొరకు స్థిరపడే మనసు కలిగి ఉండండి. 2025 సంవత్సరం ఒక్క స్థలములోనైనా యేసయ్య సువార్తను ప్రకటింపజేయాలన్న ఒక తీర్మానం కలిగి మీరు ముందుకెళ్ళండి. జరగదా? ఆ సంఘానికి ఉంది, ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసంతో వాళ్ళు పని చేశారంట. నువ్వు విశ్వాసంతో పని చేయి. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పని చేయటానికి సమర్థవంతమైన కృప నా దేవుడు 2025 సంవత్సరం నీకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం. మహోన్నతుడైన దేవుని స్తుతిద్దాం. ఆయన నమ్మదగిన కృప కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. మహోన్నతుడా, కృపామయుడా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. విశ్వాసము గొప్పది,
తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసం ఉన్నది. మరి నీలో విశ్వాసం ఉందమ్మా? మీలో విశ్వాసం ఉందా తల్లి? విశ్వాసమే నిన్ను నడిపించేది. విశ్వాసమే నిన్ను నడిపించేది. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రమలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. నీ మహిమతో మమ్మల్ని నింపండి, కృపతో మమ్మల్ని నింపండి నాయన. ఉజ్జీవింపచేయండి. రాజానికి స్తోత్రాలు. చేతులు పైకెత్తండి. టీము వాళ్ళు యవనస్తులు లోపలికి రావాలి. యవనస్తులు లోపలికి రావాలి. అందరి కళ్ళు మూసుకోండి. 2025 సంవత్సరంలో హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు నీ ద్వారా ఒక సువార్త సభను ఏర్పాటు చేయబోతున్నాడు. నేను చెయ్యాలి ప్రభు అని చెప్పండి యేసయ్యకి. ఒక ప్రాంతాన్ని ఎన్నుకో, విశ్వాసముతో కార్యాన్ని మొదలుపెట్టు. విశ్వాసము ద్వారా కార్యాలు జరిగించే దేవుడు నా దేవుడు. విశ్వాసము ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను నడిపించేది. తెస్సలోనికలో ఉన్న సంఘం విశ్వాసము కలిగినది, రోషము కలిగినది, పట్టుదల కలిగింది, దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నది. అనేకమైన సమస్యల మధ్య కూడా ప్రభు కొరకు నిలబడిన సంఘం. మరి నీ పరిస్థితి ఏంటి? నిలబడతావా యేసయ్య కొరకు? హల్లెలూయా. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించుబాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించుబాట. అందరం కలిసి పాడదాం. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించుబాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించుబాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ అంచె దినాలలో, చివరి దినాలలో నీ బిడ్డలమైన మేము దేవునితో కూడా ఉండాలని, దేవుని ఆత్మను పెనవేసుకుని ఉండాలని, మా క్రియలు విశ్వాసము కలిగినవై ఉండాలని, అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తులుగా బ్రతకాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇవేవి మాలో లేకపోయినా మమ్మల్ని ఇప్పటి వరకు ప్రేమిస్తూనే ఉన్నారయ్యా. ఇక మీదట మేము అలా ఉండకుండా నీవు కోరుకున్న విధముగా నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యము దయచేయండి. 2025 సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, వెలుగులతో నింపబడే సంవత్సరముగా మార్చండి. మీ మహిమ చేత, ప్రభావము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని ముద్రించి, కనికరించి, దయ చూపించి, బలపరిచి, నీ శక్తి చేత నింపి సహాయము చేయమని, ఇన్న వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను.